మరి అదేం చేస్తుందండి? అదేం చేయదు. కానీ పాస్టర్ ఎంత చేస్తాడు తెలుసా? నేనే బాప్తిస్మం ఇచ్చిన, నా దగ్గర నుంచి నువ్వు కలవద్దు, మరి నువ్వు నరకానికి పోతే నువ్వు కూడా రావాల్సిన నరకానికి. నేను చెప్పిందే వేదం, ఎక్కడికో బదలంటావు. నీకు బాప్తిస్మం ఎవరు ఇచ్చారు చెప్పు? నీ ఇంటికి ఎవరు వచ్చారు చెప్పు? నీకోసం రాత్రి పగలు ప్రార్థన చేసినా నేను. నన్ను వదిలేసిపోతావా? ఈ చర్చి కాకుండా పోతావా బయటికి? సమస్య లేదు, ఈయన ఉండాలి. సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కర్తవ్య అయిన ఆ దేవాది దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో చక్కగా దాచుకొని పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలనేటటువంటి మంచి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ, అదే విధముగా వేదికను అలంకరించినటువంటి దేవుని సేవకులకును పెద్దలకును క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు. బోధకులు కూడా చేసే పని ఏంటో తెలుసా? ఇప్పుడు నా దగ్గర ఒక 500 మందో 600 మందో 1000 మందో ఉన్నారనుకోండి, నేను చెప్పిందే వేదం. ఎందుకు? అందరు వింటున్నారు కాబట్టి. అవునా కదా? ఇప్పుడు ఎవరు వినట్లేరు, ఎవరైనా ఒకవేళ జంప్ అయిపోతున్నారు, చెప్పింది తప్పని అని అనుకో, కొంతమంది అబ్జెక్షన్ పెడుతున్నారు అనుకో, ఉన్నటువంటి వాళ్ళే, అప్పుడు ఏం చేస్తారు? పాస్టర్ ఏం చేస్తాడు? అమ్మా నేను మారకపోతే, నేను సరి చేసుకోకపోతే ఒక్కడు కూడా మిగిలేటట్లేరే అని ఏం చేస్తాడు? కొంచెం ఆలోచిస్తాడు, వాక్య విషయంలో ఆలోచిస్తాడు. ఉన్నోళ్ళందరూ గొర్రెలు అయ్యారనుకో, ఉన్నోళ్ళందరూ గుడ్డోళ్ళు అయ్యారనుకో, అప్పుడు ఈయన ఆలోచిస్తాడా? అస్సలు ఆలోచించడు. ప్రశ్నించే విశ్వాసి లేనంత కాలము సేవకుల ఆట ఎట్లుంటుందో తెలుసా? ఆడింది ఆట, పాడిందే పాట. నేనేం చేసినా తిరుగులేదు, అడ్డులేదు. ఎవ్వడు అసలు ఎట్లుంటది అంటే వ్యవహారము, బయట నుంచి నాలాంటోడు ఎంత అరిసినా ఎంత చెప్పినా కూడా నువ్వేది పుట్టి నాకేందుకు బే, మా వాళ్ళు వింటున్నారుగా చాలు, మా వాళ్ళు వింటున్నారు, తలకాయ ఊపుతున్నారు, నాకు గజాలు, కానుకలు ఇచ్చేది వీళ్ళు నువ్వా? వీళ్ళు దండిగిస్తున్నారు, మట్టసంగా హ్యాపీగా బతికేస్తా నేను, నువ్వు ఎన్ని కూతురు కూర్చున్నా నాకు సంబంధమే లేదని చెప్పేసి ప్రశాంతంగా సాగుతుంటాడు, మార్పు చెందాడు. అందుకోసమే అలర్ట్ అవ్వాల్సింది ఎవరో తెలుసా? ఎక్కడైనా సరే అలర్ట్ అవ్వాల్సింది విశ్వాసి, జాగ్రత్త పడాల్సింది విశ్వాసి. కానీ విశ్వాసి కళ్ళు గప్పేది ఎవరో తెలుసా? కాపరి. నిజమండి, నేను ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్ లో చూసింది ఏంటంటే, మనల్ని నరకానికి నెడుతున్నటువంటి వాడు ఎవరు అని అంటే మనం అందరం ఏం చెప్తాం తెలుసా? సాతాను పేరు చెప్తాం. ఎందుకు? ఎవరు నేర్పించారు ఈ పదం మనకు? సేవకుడే నేర్పించాడు, పాస్టరే నేర్పించాడు. ఎందుకు? అసలు మనల్ని పరలోకం పోనీయకుండా అడ్డుపడేదే పాస్టరు. కానీ ఎవరి పేరు చెప్తాడు? సాతాను పేరు చెప్తాడు. నన్ను అడిగితే సాతాను ఎంత మంచిది తెలుసా? నిజం, అది వాస్తవం. అది మనల్ని నరకానికి పంపించేది సాతాను కాదండి, పాస్టరే. నేను కూడా పాస్టర్నే. కానీ చెప్తున్న జాగ్రత్తగా వినండి, సాతాను ఏం చేస్తుంది అంటే ఏమి చేయదండి. మనకు బాగా తెలిసిన సామెత ఒకటి ఉంది, గుర్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళగలం? నీటి వరకు తీసుకెళ్ళగలం. తాగాల వద్ద దాని ఇష్టం. అవునా కదా? సాతాను చేసే పని ఇద్దే. ఈ లోకాన్ని నీకు చూపిస్తదంతే, దాని వైపుకు వెళ్ళాలా వద్దా అనేది అది నీ ఇష్టం. కానీ సాతాను చేసే పని ఏంది? ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హవ్వమ్మను పండ్లు కోసుకొచ్చేసి తినిపించిందా, హవ్వమ్మే తినేసిందా? అక్కడ పెద్ద ఏమైనా తప్పు ఉందా సాతాంది? చూడు ఎంత మంచిగా ఉందో పండు, అబ్బా ఎంత రమ్యముగా ఉంది, ఎంత అందంగా ఉంది అని చెప్తుంది అంతే. నువ్వు 1,00,000 చెప్పుకో, నాకెందుకు, నేను తినను అంటే అయిపోయా. అవునా కదా? ఇంతకుముందు ఆదాము దగ్గర కూడా వచ్చేసి అనేక రకాల వేషాలు వేసింది అది. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను తిననబ్బా అని చెప్పేసాడు మన ఆదాము గారు, అంతేనా కదా? కానీ హవ్వమ్మ మాత్రం అసలే బలహీనమైన ఘటం కదా, అవునా కదా? స్త్రీలు ఎట్లుంటారని అంటే, అబ్బా ఏమందమంటది అన్నం అనుకో, ఏనాడు అనలే మా ఆయన, ఇప్పుడు ఒక్కసారి అనలే, పాడే ఇంత అందంగా ఉన్నానా నేను అని ఆ మాటతోనే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటుంది. లోపల బ్రెయిన్లో పోర్షన్స్ ఉంటాయి, ఒక పోర్షన్లో దాచిపెట్టుకుంటుంది. రెండోసారి, మూడోసారి, 4సారి కనెక్ట్ అయ్యాననుకో, ఇప్పుడు కనెక్ట్ అవుతుంది కథ. అట్లుంటది స్త్రీల వ్యవహారం. అదే బలహీనత, బలహీనమైన ఘట్టం. అందుకోసమే సాతానుడు వచ్చాడు. అబ్బాబాబాబా ఏమందం, ఇంతకుముందు చూసిందా లేదా? ఇంతకుముందునే చూస్తూనే ఉంది. వీడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేసేసరికి అందంగా కనపడింది పండు, రమ్యంగా కనపడింది. అది చూసేసి లట్టుక్కున పోయి తినింది. ఆదాముకు కూడా కొంపం ఉంచింది. సాతాన్ ఏం చేశాడంటే చూపించాడు అంతే, చూడు అని. యేసుప్రభు దగ్గరకు వచ్చేసి కూడా సాతాన్ ఏం చేసింది అంటే, నీ ఇష్టం, చూసి అట్రాక్ట్ అవుతావా, కనెక్ట్ అవుతావా కావా అనేది నీ అభిప్రాయం అది. కానీ సాతాను మాత్రం చూపించడం వరకే.
చూపించిన తర్వాత అటాక్ చేయాలన్నా పర్మిషన్ ఉండాలి, దానికి తెలుసు కదా. యోబు గారి విషయంలో వితౌట్ పర్మిషన్ టచ్ చేయడానికి కూడా దానికి అవకాశం లేదు, అర్హత లేదు. నీ దగ్గరికి రావాలన్నా, నా దగ్గరికి రావాలన్నా, ఎవరి దగ్గరికి వచ్చేసి టచ్ చేయాలంటే పర్మిషన్ ఆయన ఇవ్వాలే. అది మనకు జ్ఞానం ఉండాలే. అవునంటారా కదంటారా? మరి అదేం చేస్తుందండి? అదేం చేయదు. కానీ పాస్టర్ ఎంత చేస్తాడు తెలుసా? నేనే బాప్తిస్మం ఇచ్చిన, నా దగ్గర నుంచి నువ్వు కదలొద్దు. మరి నువ్వు నరకానికి పోతే నువ్వు కూడా రావాల్సిన నరకానికి. నేను చెప్పిందే వేదం, ఎడుకో బదలంటావు. నీకు బాప్తిస్మం ఎవరు ఇచ్చారు చెప్పు? నీ ఇంటికి ఎవరు వచ్చారు చెప్పు? నీకోసం రాత్రి పగలు ప్రార్థన చేసినా నేను. నన్ను వదిలేసిపోతావా? ఈ చర్చి కాకుండా పోతావా బయటికి? సమస్య లేదు, ఈయనే ఉండాల్సింది అంటాడు. ఆ మాటకు భయపడిపోతుంది. ఇంకా బయట ఉన్నటువంటి సేవకులు ఎట్లా చేస్తారు తెలుసా? ఒకవేళ నువ్వు సత్యం గ్రహించి, వాస్తవం గ్రహించి, ఈ పాస్టర్ దగ్గర సబ్జెక్ట్ లేదు, వాస్తవాలు లేవు, ఈయన కూడా నరకానికి పోయే బ్యాచ్ అని తెలుసుకొని ఆవిడ కాస్త వేరే మంచి జ్ఞానం కలిగినటువంటి సర్వసత్యం చెప్పబడుతున్నటువంటి సంఘానికి వెళ్ళిందే అనుకో, ఏం చేస్తాడు తెలుసా? ఓ డప్పు తీసుకుంటాడు, బజార్లో రోడ్లు ఎక్కుతాడు. ఏం చేస్తాడు? ఆ పాస్టర్తో చెప్పా, ఈ పాస్టర్తో చెప్పా, పాస్టర్ ఫెలోషిప్ లో చెప్పా, అక్కడ పోయి చెప్పా, ఇక్కడ పోయి చెప్పా, నా గొర్రె ఆయన పట్టుకపోయిండు, నేను పట్టిన చేప, నా వలలో చేప ఆయన పట్టుకపోయిండు. ఇది రైటేనా? మీరు చెప్పండి, అయ్యగారులు మీరు చెప్పండి, సేవకులు మీరు చెప్పండి అని చెప్పేసి మొత్తం బ్యాచ్లంతా పిలుచుకొస్తాడు. ఆ బ్యాచ్ అంతా ఒకటే బ్యాచ్. ఆ బ్యాచ్ ఏం చెప్తుంది? ఓ ఇది కరెక్ట్ కాదబ్బా, గాలము సముద్రంలో వేయాలి, బుట్టలో కాదు అని వాళ్ళు అంటారు. ఏం నేర్చిర్రు బై? అందుకోసం ఎంత డేంజర్ తెలుసా? సాతాను కంటే చాలా 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 డేంజరు ఎవరు? పాస్టర్. ఎవరు? అదే మామూలు కాదు. చూసి ఉన్నా పిచ్చలేస్తుంటది అసలు ఆ బిహేవియర్ అంతా చూస్తుంటే. యేసుక్రీస్తును పోలి నడవాలి ఒక సేవకుడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన అన్న ఒక్క మాటకి వెనకాలన్న 70 మంది పరారైపోతే మిగిలింది ఎవరో తెలుసా? అక్కడ 12 మంది. మీరు పోకూడదు అనలే. యేసుప్రభు ఏమన్నాడు? అయ్యా మీరు కులా వెళ్ళాలనుకుంటే పో, లోపలేదో ఉంచుకొని ఇక్కడ ఉండద్దు, నీకు కూడా ఎలా అనిపిస్తుంది? దట్ ఈజ్ క్రీస్తు. అట్టుండాలి మనం. అప్పుడు విశ్వాసి తనంతట తాను ఏం చెప్తాడో తెలుసా? అయ్యా పరలోకం వెళ్ళాలంటే ఇక్కడే ఉండాలి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవి, నిన్ను విడిచిపెట్టి అడిగిపోతామయ్యా అనగలగాలి. ఆ రేంజ్లో నువ్వు పోషించగలగాలి సంఘాన్ని. ఆ రేంజ్లో నువ్వు పోషించగలగాలి సత్యవాక్యంతో, వాక్యం టు వాక్యం. కానీ భక్తి కోసం చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా? అనేక ఆత్మల్ని నరకానికి పంపిస్తున్నారు. చాలా బాధకరం, చాలా బాధకరం. అది ఏడ్చినా తరగని బాధ. ఎంత బాధ కలుగుతుందో ఇలాంటి విషయాలకు జ్ఞాపకం ఉంచుకుంటే. అందుకోసం ఎవరిని పట్టి ఉంచకూడదు. నిజానికి విశ్వాసులందరూ స్వతంత్రులు, వాళ్ళని బానిసలుగా చేస్తాడు సేవకుడు. స్వతంత్రులు విశ్వాసులు, అవునా కదా? ఎంత డేంజరో చూసారా? అది అందుకోసమే నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటి, వాక్యాన్నే నమ్మండి. మీ ఆత్మలను రక్షించగలిగే శక్తి దేనికి ఉంది? వాక్యానికే ఉంది తప్ప సేవకులకు లేదు. ఆయనకు కూడా వాక్యమే కావాలి, అవునా? అందుకోసం వాక్యాన్ని బట్టి ఏ చర్చికైనా నువ్వు మార్చొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. భయపెడతారు వాళ్ళు. ఏం భయపడతారు తెలుసా? అలాంటి వాళ్ళు ఏం భయపడతారు తెలుసా? ఎన్ని చోట్లని తిరుగుతావు, మొన్న ఆ సంఘం, ఈరోజు ఈ సంఘం, రేపో అనగానే నేను సీప్ అయిపోతున్నానేమో అని మనం. వీడు ఎన్ననుకుంటే మనకేందండి? సత్యవాక్యం కోసం వెతుకులాట, నిత్య జీవం కోసం వెతుకులాట, అవునా కదా? నిత్య జీవాన్ని ఇచ్చే జ్ఞానాన్ని వెండిని వెతికినట్లు వెతకాలట, అవునా? దాచబడిన ధనమును వెతికినట్టు వెతకాలట. వెతుకో, చర్చ్ మొదలుపెట్టు, వేట, అవునా? అది నిజమైన వేట. సర్వసత్యం కోసం, నిజం కోసం వేట. మనిషిని పట్టుకొని ఊగులాడకూడదు. వాక్యం కోసం ప్రయాణం చేయగలగాలి, వాక్యం కోసం ఏమైనా చేయగలగాలి, ఎంత దూరమైనా వెళ్ళగలగాలి. అలాగని మళ్ళీ మనుషుల్ని ద్వేషించడం కాదండి. మళ్ళీ ఏ వ్యక్తిని ద్వేషించకూడదు, ఏ సేవకుడిని ద్వేషించకూడదు. ద్వేషిస్తే మళ్ళీ నువ్వు పరలోకం మళ్ళా మొదటికి వస్తుంది ఈ వారం. ఎంత తిరిగినా ఏం లాభం? ఎంత సత్యం తెలుసుకున్నా ఏం లాభం? నీలో ద్వేషం ఉంటే నువ్వు పరలోకం. ఎంత సత్యం తెలిసినా ప్రయోజనం ఉండదు. అలాంటి ప్రమాదంలో జారిపోయే ప్రమాదం ఉంది కనుక నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువుని సైతం ప్రేమించాలి అనే మాటను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మన గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఏ మాత్రం పట్టించుకోకూడదు. వారి మాటలు మనకు ప్రభావం చూపకూడదు మన పైన. నేను సర్వసత్యం కోసం, నిత్య జీవం కోసం వెతుకులాడుతున్నానయ్యా. 4 రోజులు ఉంటాం ఇక్కడ, అంతే.
కానీ యుగ యుగాలు ఉండాల్సింది అక్కడ. కాబట్టి ఈ సత్యం కోసం అట్లా ఉండాలి ఎవరైనా సరే. కానీ నేను ఒకటే ఒక మాట చెప్పి ముగించేస్తాను. పాఠం అయితే క్లియర్ అయిపోయింది. నేను నిజంగా ఆనందపడే విషయం ఏంటంటే, ఈ ప్రాంతానికి వస్తే ఎంతమంది సేవకులు, అందరూ సర్వసత్యం ఎరిగినటువంటి వాళ్ళు, నిష్కల్మషం, అసలు కల్మషమే లేకుండా చక్కగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ, నేను చూస్తున్నది చెప్తున్నా. ఇన్బిల్ట్ నాకు తెలియదు, మీ గుండెల్లో ఏముందో మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. అది మీకు మాత్రమే తెలుసు, ఆ తర్వాత దేవునికి మాత్రమే తెలుసు. కానీ నేను చూస్తున్న మటుకు మాత్రం నిజంగా చాలా వండర్ఫుల్గా ఉంది. ఎన్ని అవరోధులు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా దయచేసి మీరు మాత్రం ఎవ్వరు దూరం కాకుండా అలానే ఉండండి. అలా ఉండటానికి గల ట్రిక్ కూడా నేను మీకు రాత్రి చెప్పాను. దాన్ని ఫాలో అయ్యి ఆ ప్రకారంగా మీరందరూ ఇలానే ఉండాలి, ఎప్పటికీ ఇలానే ఉండాలి. మీరు ఆ తర్వాత నన్ను పిలిచినా పిలవకపోయినా మీరు మాత్రం ఇలా ఉండాలి. ఇలానే ఉండి వాక్యాన్ని పరిశోధిస్తూ పరిశీలిస్తూ సంఘాలు నడిపిస్తున్నప్పటికీ సంఘాల మీద డిపెండ్ అవ్వకుండా బ్రతుకుతున్నటువంటి వారు మాత్రమే సర్వసత్యాన్ని చేపట్టగలడు. అది వాస్తవం. సంఘం మీద డిపెండ్ అయి బ్రతికేటటువంటి వాడు ఏమనుకుంటాడు తెలుసా? అయ్యో నా కడుపు అంటుంటాడు. ఎవరైనా పోయిననుకో, మనం వెళ్ళేసి సత్యం చెప్పామనుకో, ఆ సత్యాన్ని ఎవరైనా ఆకర్షించారనుకో, విశ్వాసులు వాళ్ళు పోయారనుకో, మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు తెలుసా? పాస్టర్, ఏమయ్యా పోయిపోయి నా కడుపు మీద కొట్టాలనిపించిందా నీకు? ఎక్కడ కొట్టాలి? నా కడుపు మీదనే కొట్టాలనిపించింది అంటాడు. రెండోది, సంస్థలో ఉన్నవాడు కూడా ఏమంటాడు తెలుసా? సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, మనం పోయి సత్యం చెప్పామనుకో, అది నిజమే కరెక్టే, కానీ నా పొట్టను కొట్టకు, నా పొట్ట కొట్టకు, ఏదో బతకని అని అంటే, ఈ బతికెందుకు? బయట జాబ్ చేసుకో, రకరకాల పనులు ఉన్నాయి. వీళ్ళని ఎందుకు పట్టి పీడిస్తున్నావు? వీళ్ళని ఎందుకు నరకానికి పంపిస్తున్నావు? నీ పొట్ట కోసం ఇంతమంది నరకానికి పంపిస్తావా? అవునా కదా? ఎంత దారుణం అది! నీ కడుపు కోసం ఇంతమంది నరకానికి పోవాలా? నేను డైరెక్ట్గా విన్న మాటలు, ఎక్కడో చూసింది విన్నది కాదు. నేను కొంతమంది సేవకుల నోట డైరెక్ట్గా విన్న మాటలు ఇవి. ఇలాంటి మాటలు కూడా మాట్లాడే సేవకులు ఉన్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యం అండి. కాబట్టి సత్యం, ఆ సత్యాన్ని వెతికి పట్టుకొని పరలోకం చేరే విధంగా మీరందరూ ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేస్తున్నాను.